గత రాత్రి అనంతపురం సింగనమల దాడిలో గాయపడిన డాల్ వీరనారాయణ కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. నాపై దాడి చేసిన వారిలో ముగ్గురు ఉండగా ఇద్దరు మాత్రమే అరెస్ట్ అయి ఉన్నారని, ఆ ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని కోరిన డాల్ వీరనారాయణ ఏదైతే మద్యం మత్తులో ఆకతాయిలు నాపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారో త్వరతగిన స్పందించి జిల్లా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు. గ్రామంలో ఇలాంటి ఆకతాయిలతో గొడవలు పునరావృతం అవుతూనే ఉన్నాయని, జిల్లా ఎస్పీ చొరవతో వాటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని మీడియా ముఖంగా కోరిన డాల్ వీరనారాయణ. పేరు డాల్ వీరనారాయణ, మాది సింగనమల మండలం సోదనపల్లి గ్రామము. ఈ జలాలపురం గిరియప్ప కొడుకులు షణ్ముఖ్, తర్వాత గణేష్, మరి చాగల్ల ఒక అబ్బాయి రోజు ఆడపిల్లలని ఆఘాతం చేసుకుంటూ గ్రామంలో ఏదో నెలకు 1-2 కేసులు మా నాన్న కేసులు విధంగా స్టేషన్లో పోయి వాళ్ళు ఏదో విధంగా కేసు కొట్టించే ఆడపిల్లలకు అరెస్ట్మెంట్ చేసేది, కొట్టేది, ఏదో కేసు పెట్టేది, వచ్చేది. ఇట్లా 4-5 కేసులు వాళ్ళ పైన ఉన్నాయి. అనగా నిన్న బీసీ వాళ్ళది మా సోదనపల్లి గ్రామంలో మెరవన్ అవుతుంటే అక్కడ కూడా గలాట పడినారు. అక్కడ గలాట బాగోకుండా మా ఇంటి దగ్గర రామస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర ఈ నాయలు అగాతి నాయలు బంగాకు తాగి మత్తులో ఉండి సారాయి తాగి ఆడ మా ఇంటికాడ గొడవ పడుతుంటే మా ఆటోలు పక్కన 2 ఉన్నాయి, మోటార్ సైకిల్ ఉన్నాయి. రాళ్ళు ఆటోకు తగులుతాయని చెప్పి మా వదిన మందలించగా మా వదిన తీసి చంపకొట్టగా నేను ఆ సమయంలోనే సింగనమల నుంచి మా ఊరి గ్రామానికి చేరుకు మా ఇంటి సమీపంలోనే బండి నిలబెట్టి కావరా ఎందుకు కొడుతున్నారు మీరు ఆడ మనుషులు అంటే, నువ్వేంద్ర పూగా నువ్వు చెప్పేది లంచా కొడక అని చెప్పి పక్కనే ఉన్న కట్టె తీసుకొని నా పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా కింద పడేసి చెంప పైన నడుల పైన తొక్కడం జరిగింది. కాబట్టి వీరు ముగ్గురు షణ్ముఖ, తర్వాత వచ్చేసి గణేష్, తర్వాత వాళ్ళ అబ్బాయి చాగల్ల అబ్బాయి అక్కడింటే వాళ్ళని తాడపతి నుంచి బంగారు దాపుకొని వచ్చి మా పైన దాడి చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళని అంటే అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మీడియా ముఖంగా.